నా పేరు సాయి కృష్ణ అన్న. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన. మేము 2 years నుంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం అన్న. Group 1, Group 2, Group 3, Group 4 గురించి ప్రిపేర్ అవుతున్నాం. ఏదైనా ఎగ్జామ్ ముంగట్టుకోయిందంటే అది Group 4 ప్రస్తుతానికి. Group 1, Group 2, Group 3 ఇంకా ఎగ్జామ్స్ కూడా రాలేదు. Group 4 అయితే ఎగ్జామ్ అయింది, ఏఏ ఎగ్జామ్ అయింది, ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయింది, జేఎల్ ఎగ్జామ్ అయింది. ఏవైతే ప్రాసెస్ నడుస్తున్నాయో వాటి రిజల్ట్స్ ఇచ్చేసి త్వరగా భర్తీ చేస్తే విల్ బి హ్యాపీ. ఎందుకంటే మేము 2-3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం అన్న. ఇన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నాం, ఇన్ని రోజులు చదువుతున్నాం. అసలు చెప్పాలంటే ఏ ఎగ్జామ్ ముందట్టుకోలేదు. రాసినాం Group 4 కాబట్టి అట్లీస్ట్ దాన్ని ప్రాసెస్ ముంగడు తీసుకొని రిజల్ట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇచ్చి స్టూడెంట్స్ని హ్యాపీ చేయాలని కోరుకుంటున్నాం అన్న. బండ్ల కూడా ఆటమాసిన బండ్ల కూడా ఇక నాకు ఆరోగ్యం బాగాలేదు, పింఛన్ లేదు, ఇల్లు లేదు, పింఛన్ లేదు, ఇల్లు లేదు, ఏం వస్తలేదు సార్. నాకు వస్తలేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, కిరాయి రెంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యం బాగాలేదు, నాకు చాలా బాధ ఉంది. పిల్లలు ఒక్కటే బిడ్డ ఉంది నాకు. ఏలే మస్తు పెట్టుకున్నాం కానీ ఏమి ఇయ్యలే. మస్తు పెట్టినాం, ఖర్చు పెట్టినాం, మస్తు తిరిగినాం కానీ ఏమి ఇయ్యలే. అవే కాయిదాల కోసం దానికి దీనికి పెట్టినాం కానీ ఇయ్యలే. కలిసిండు కానీ సార్ లేడు, పెద్ద సార్ లేదు, ప్రభాకర్ సార్ కలిసిండు. నేను హైదరాబాద్ ఇది జూపర్ కాడ నుంచి వస్తున్నానన్నా. నా పేరు ఐషా. నేను 2 bedroom ఫ్లాట్ కి అప్పుడు కూడా అప్లై చేయడానికి వెళ్ళాను. రేషన్ కార్డులు బంద్ ఉండే. నాకు 4 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, 3 పిల్లలు, అందరు చిన్న చిన్న పిల్లలే నా పిల్లలు. పెద్ద కొడుకు 9 సంవత్సరాల పిల్లగాడు. మాకు కిరాయి కట్టుకోవడానికి వెళ్ళడం లేదు. 2 నెలలకి ఇంటికి తాళం వేసేస్తున్నాడు. అయితే మేము ఇంటిని అప్లై చేసాము. ఇప్పుడు మాకు కేసీఆర్ వచ్చినప్పుడు ఏది రాలేదు, మాకు రేషన్ కార్డు రాలేదు, ఏది రాలేదు. కేసీఆర్ కేటీఆర్ వచ్చినప్పుడు మాకు ఏమీ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్తో మాది రిక్వెస్ట్ ఉంది, మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి, 2 bedroom ఫ్లాట్ కావాలి మాకు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్తో. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా ఇంటికి వచ్చి చూడండి, చూసి మాకు ఇవ్వండి. మేము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. మాకు మా హస్బెండ్కి 10,000 రెంట్, అది సాలరీ. చెప్పుల షాప్ లో పనిచేస్తాడు మా హస్బెండ్. నాకైతే తెలియదు సార్, ఎమ్మెల్యే తెలియదు, కానీ ఎవ్వరూ ఏది హెల్ప్ చేయలేదు సార్. నేను అసద్ అక్బర్ దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ ఎవ్వరూ ఏది హెల్ప్ చేయలేదు. కోई कुछ हेल्प नहीं करे हमारे को. हमारी रिक्वेस्ट है, ఎవరికి ఇవ్వలేదు సార్. 50,000 ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మా దగ్గర 50 రూపాయలు లేవు, మేము 50,000 ఎక్కడి నుంచి తేవాలి? మా దగ్గర 50 రూపాయలు లేవు, మేము 50,000 ఎక్కడి నుంచి తేవాలి? కేసీఆర్ వల్ల ఎవరు చేతి కింద ఉంటారు కదా వాళ్ళే తీసుకున్నారు సార్. పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చారు ఇల్లులు, వాళ్ళు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. మళ్ళీ మేమేం చేసాము? మాకు ఇల్లు వద్దా? మేము కూడా గరీబులమే కదా, వచ్చి ఇంటికి చూసి ఇవ్వండి, ఇంటికి చూసి ఇవ్వండి. మాది రిక్వెస్ట్ ఉంది, ఇల్లు కావాలి. ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు. 10,000 की सैलरी आई तो 10,000 में बच्चों का स्कूल का फीस बनना, घर का किराया देना, घर में राशन पानी, मोटे चावल भी खरीद के खाते हम लोग का राशन कार्ड भी नहीं है, मोटे चावल भी खरीद के खाते हम लोग से हमारी रिक्वेस्ट है कि सर से हमारे को घर होना. సార్ లేడు, పేపర్ ఇచ్చేసి వచ్చాను. మాది రిక్వెస్ట్ ఉంది సార్, ప్లీజ్ మాది రిక్వెస్ట్ ఇచ్చేయండి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు.